మంతడి రాజకీయ విశ్లేషకులు దుర్గా శ్రీరామ్ గారు వారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. క్రెడిట్ మాదంటే మాది అని అధికార ప్రతిపక్ష పార్టీలు యుద్ధం చేస్తామని భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి త్వరలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరగనుంది. అయితే మీరు ఎవరికి ఇస్తారు ఒక అనలిస్ట్గా క్రెడిట్ శ్రీరామ్ గారు? నేనైతే ముగ్గురికి ఇస్తానండి. ఎవరెవరికి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి, అలాగే వైసీపీకి కూడా ముగ్గురికి ఇద్దాం. ముగ్గురు అందరూ కలిసి చేశారు ఇదంతా కూడా. ఎవరు ఒకళ్ళు చేసింది కాదు, ఇది ఎప్పుడో మొదలెట్టారు. అయితే ఏంటంటే కొన్ని వైసీపీకి సంబంధించి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నాను కదా అని చెప్పి తొందరపడి కొన్ని మాటలు మాట్లాడారు. ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సు ఎందుకు అని మాట్లాడారు. దాని మీద పోరాటం చేద్దామన్నారు. అక్కడ ఎవరైతే రైతులు ల్యాండ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అప్పుడు ఎందుకు ఇదంతా ఇవ్వడం అని చెప్పి రెచ్చగొట్టారు. అన్నీ చేశారు. చేసినా కానీ ఆయన టైంలో ఆయన చేయవలసిన పనులు ఆయన ఖచ్చితంగా చేశారు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన చేయవలసిన పనులు ఖచ్చితంగా చేశారు. కొన్ని అనుమతులు తీసుకొచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్స్ చేశారు, పరిహారాలు చెల్లించారు, ఇవన్నీ చేశారు. సో అందుకని ఆయన విమర్శించారు కదా అని చెప్పి ఆయనకి ఇవ్వకుండా మానేయాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం పూర్తిగా కూడా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం మిత్రుడు చెప్పింది, రాకేష్ గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే అప్పుడు కూడా అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి పనులు చాలా ఫాస్ట్ గా వచ్చినాయి, అనుమతులు ఫాస్ట్ గా వచ్చినాయి కొన్ని. అలాగే ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ గా నాయుడు గారు ఉన్నాడు కాబట్టి, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నాడు కాబట్టి చాలా కొంచెం వచ్చిన కింద కొంచెం ఫాస్ట్ గా దీన్ని చేయగలిగారు. సో అందువల్ల వీళ్ళు వాళ్ళని లేదు, ముగ్గురికి మనం పాజిటివ్ గా తీసుకున్నప్పుడు ముగ్గురికి మనం ఇవ్వాల్సిందే క్రెడిట్. సో ఇందులో ఎవరిని తీసేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇది అసలు విశాఖపట్నం విమానాశ్రయం అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది భోగాపురం విమానాశ్రయం. భోగాపురం విమానాశ్రయం టేకాఫ్ అవుతోంది. విశాఖపట్నం విమానాశ్రయం ప్రజలకి షట్ డౌన్ అయిపోతుంది. ఇది చాలా కొంచెం ఇబ్బందికరమైన అంశం. అంటే ఇది ఎవరో చేశారో అని కాదు, కానీ విశాఖపట్నం వాసులకి చాలా అసౌకర్యమే ఈ విషయంలో. మాత్రం దాంట్లో డౌట్ అక్కర్లా. ఎందుకంటే ఇందాక మా రాజీవ్ చెప్పినట్టు, రాజీవ్కి 25 నిమిషాలు పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్తాను. నాకైతే 5 నిమిషాలు పడుతుంది. నేను ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉండేది. నాకైతే 5 నిమిషాలు. ఇప్పుడు నాకు అది 2 గంటల పైన పట్టే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రతిపక్ష విమర్శలు చేస్తుందంటే దాన్ని కూడా మనం ఖచ్చితంగా సద్విమర్శలుగానే తీసుకోవాలి. కొన్ని విమర్శలు ఏంటంటే ఎయిర్పోర్ట్ ఎందుకంత ఫాస్ట్ గా మీరు చేసేసి, అంటే ముందుకే తీసుకొచ్చి మిగతా ఏర్పాట్లు అన్ని చేయకుండా ఎందుకు ఓపెన్ చేసేస్తున్నారు? ఒక నెల అటు ఇటుగా అయితే ఎందుకు కొంచెం ముందుగా చేస్తామని గొప్పలు పోవడం దేనికి? మిగతా రోడ్లన్నీ కూడా మీరు రెడీ చేసిన తర్వాత చేస్తే ఈ విమర్శలు ఉండవు, అందరికీ ఫ్రీగా ఉంటుంది. మీ ఎన్డీఏలో గవర్నమెంట్ లోనే పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అక్కడ లోకల్ గా విశాఖపట్నం లోకల్ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు విష్ణుకుమార్ రాజు గారు? బాబాయ్ ఇప్పుడు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయండి బాబు, ఇప్పుడే ఓపెన్ చేయొద్దంటే చెప్తున్నాడు. అయినా మీరు వినరు. ఇక్కడ లోకల్ విమానాశ్రయాన్ని షట్ డౌన్ చెయ్యొద్దండి ప్రజలకని చెప్తున్నారు, అది మీరు వినరు. అంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది మీరు పట్టించుకోరు. ఆ విమర్శల్ని సద్విమర్శలుగా తీసుకోరు. ప్రజలు ఇబ్బందులు పడితే మాకేంటి, మా పని అయిపోయింది, మేము గొప్పలు చెప్పేసుకుంటున్నాం, ఓపెనింగ్ అయిపోయింది. మీరు బాగా కట్టారు, ఓపెనింగ్ అవుతుంది కరెక్టే, కానీ ప్రజల్లో ఇబ్బందుల పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? మొత్తం రోడ్లన్నీ వేసేదాకన్నా కనీసం ఈ ఎయిర్పోర్ట్ ని ఉంచకుండా ఎందుకు చేస్తున్నారు? అయితే ఈ విషయంలో వైసీపీ మన రాజీవ్ మాట్లాడాడు కదా, నేను సమర్థించను. కానీ ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు అసలు ఎప్పుడోనే దీన్ని మూసేయాలని చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు. ఈ విశాఖపట్నం విమానాశ్రయాన్ని ఎప్పుడోనే మూసేయాలని చెప్పి ఒక లెటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాడు. అంటే ఎవరికి చెప్పశుద్ధి లేదు. ఈ విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొంతకాలం కంటిన్యూ చేయాలి, మొత్తం అక్కడ ఏర్పాట్లన్నీ జరిగేదాకా ఈ విశాఖపట్నం విమానాశ్రయాన్ని రన్ చేయాలన్న ఉద్దేశం అటు వైసీపీకి లేదు, టీడీపీకి లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మొత్తుకుంటున్నాడు, ఎవరు పట్టించుకోరు. ఈ రోజు ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి? ఛార్జెస్ ఎంత పెంచేశారు మీరు? మిగతా ఎయిర్పోర్ట్ల కన్నా కూడా ఛార్జెస్ ఎక్కువ పెంచేశారు. అక్కడ విమానాశ్రయంలో తీసుకునే ఛార్జెస్ ఎక్కువ పెంచేశారు. అదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఒక్కొక్కరికి? మీకు ఈ రోజు విమానాశ్రయానికి వెళ్ళడం కన్నా చక్కగా అదేదో ఉంది కదా, వందే భారత్ ఎక్కేసి రాజమండ్రి వెళ్తే చాలా సుఖం. విశాఖపట్నం నుంచి రాజమండ్రికి విమానాశ్రయానికి వెళ్ళటం కన్నా కూడా
విమానంలో వెళ్ళటం కన్నా కూడా ఈవెన్ విజయవాడకి వెళ్ళటానికి కూడా వందే భారత్ సుఖం. వందే భారత్ అంటే తక్కువ డబ్బులతో వెళ్తాము, ద సేమ్ టైం ఒకే టైంకి వెళ్తాం. ఈ వెయిటింగ్ టైంలో ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ చార్జెస్ ఇవన్నీ సో పెద్ద చూసుకుంటే పెద్ద కనుక పెద్ద వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఫ్లైట్లోనే కదా సార్ ప్రయాణం చేసేది. అదే మేము ఫ్లైట్ లో వెళ్ళామని చెప్పుకోవడానికి వెళ్ళాం తప్ప వందే భారత్ కూడా బాగానే ఉంది కదా, అదే సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసేది. అది వందే భారత్ లో కూడా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. సో వందే భారత్ తక్కువ టైం తక్కువ చార్జెస్ వెళ్ళిపోతారు, ఒక అరగంట తేడా అంతే. దీనికి దానికి ఒక అరగంట తేడా. మీకు అక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే క్యాబ్స్ సరిగా లేవు, క్యాబ్స్ సరిపడిన క్యాబ్స్ లేవు విశాఖపట్నంలో. కొత్తగా క్యాబ్స్ డ్రైవర్లందరినీ మనం అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళందరికీ ఏర్పాటు చేయాలి, రోడ్లు సరిగా ఉండాలి. ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత చేస్తే కొంచెం బాగుండేది. అట్ ది సేమ్ టైం ఈ రాజమండ్రి విజయవాడ వరకు అన్నా కూడా కనీసం ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రన్ చేసి ఉంటే కనుక అందరూ శభాష్ అనేవాళ్ళు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అవుతోంది. ఇంకొకటి ఏంటంటే అసలు కొంతమంది చెప్తున్నది ఏంటంటే అసలు ఇప్పుడు ముహూర్తాలే లేవు, ముహూర్తాలు లేని టైంలో మీరు అసలు ఎలా ఓపెన్ చేస్తున్నారండి అని అడుగుతున్నారు. ఆషాఢ మాసంలో ఎలా ఓపెన్ చేస్తారు, శ్రావణ మాసంలో ఓపెన్ చేస్తే బాగుండేది కదా, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం హిందువులకి సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి హిందువులు కొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే అయోధ్య రామాలయాన్ని అలాగే తొందరపాటు చేసి ఓపెన్ చేశారు అక్కడ అలా చేయబట్టి ఈ రోజు అయోధ్య రామాలయంలో రకరకాలు జరుగుతున్నాయి, కనీసం ముహూర్తం లేకుండా చేశారు అక్కడ. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సరైన ముహూర్తం లేకుండా ఏదో ప్రైమ్ మినిస్టర్ గారి డేట్ ఎప్పుడు దొరుకుతుందో చూసి ఆ డేట్ ప్రకారం చేస్తున్నారు. దీని వల్ల ఏమైనా ఇబ్బందులు జరుగుతాయేమో అనేది అదొక సెంటిమెంట్ పెడుతుంది.